MCC अरे देखिए वो ఎక్కడ ఉన్నా కూడా నా ఓటుని నేను వినియోగించుకునే ఒక ఆలోచన నాలో ఉండాలి, ఆ బాధ్యత నాలో ఉండాలి. నేను ఇంత దూరం వచ్చి ఓటు వేసి నా కాన్స్టిట్యుయెన్సీకి వెళుతున్నాను అని అంటే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఎక్కడ ఉన్నా ఆ ఓటు అక్కడ వేసి వాళ్ళ పనులకు వాళ్ళ బాధ్యతలకు చాలా ఓటు మీరు వేసుకోలేకపోయారు అని. ఎందుకు ఆడవాళ్ళం అయ్యా పెళ్ళిళ్ళి అత్తగారింటికి వెళతాము, సో మళ్ళీ పుట్టింటికి ఓటు ఎలా వెళ్తున్నా ఇల్లు ఎందుకుంటుంది అక్కడ? అంటే నేను లేని ఇల్లు తయారు చేసి మోసంగా ఓటు వేయినా కాదు కదా. ధర్మబద్ధంగా నా అత్తగారి ఇల్లు ఇక్కడ ఉంది, నేను ఇక్కడికి వచ్చాను పెళ్ళయ్యాక, ఇక్కడ నేను ఓటు వేస్తున్నాను. ఐ బీన్ ట్రూత్ఫుల్ టు మై సెల్ఫ్ అండ్ మై ది లైఫ్ దట్ ఐ హావ్ లివ్డ్. అనేది మీరు ఎందుకు ఓటేస్తారు అనట్లేదు మేడం. నాకు అర్థమైంది నాయన, నా ఓటు ఎక్కడ ఉంటే అక్కడ ఆనందంగా వేస్తున్నాను. దేశం పట్ల నా బాధ్యతను నేను నిర్వర్తిస్తున్నాను. ఇప్పుడు హైదరాబాద్లో నా ఓటు ఉండాలి అని అంటే మా వారిని నా పిల్లల్ని హైదరాబాద్కి నేను షిఫ్ట్ చేయాలి. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్, విచ్ విల్ నాట్ హ్యాపెన్. I'm being truthful. I'm doing my duty. So the vote is the most, I would say, precious social work, along with a selfish desire to move on towards the development. So I would say, you may not have money, but if you have vote, then you have contributed to the nation to go towards Vikasat. And the best thing that all of you understand is, सबका साथ में ही विकास है, अलग अलग जीने में विकास नहीं.